మహాశివరాత్రి ఆధ్యాత్మిక శోభ. తిరుపతిలో ప్రత్యేక కార్యక్రమాలు, భక్తులకు అద్భుత అవకాశం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15 ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా తిరుపతిలో ఉన్న మహతి కళాక్షేత్రం, కపిలతీర్థం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణిలలో మహాశివరాత్రి ఆధ్యాత్మిక వైభవం పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మహాశివరాత్రి రోజు సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు నిర్విరామంగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా హెచ్టిపిపి ఎస్వి సంగీత నృత్య కళాశాలల ఆధ్వర్యంలో పలు ప్రదేశాల్లో పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఒకప్పుడు మహాశివరాత్రి వచ్చిందంటే చాలు, సాయంత్రం అయ్యేసరికి ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయేవి. సాయంత్రం నుంచి రాత్రంతా జాగరణ, భజనలు, శివనామస్మరణ చేసేవారు. పెద్దలంతా పంచాక్షరి నామస్మరణలో మునిగి తేలితే పిల్లలంతా ఆటపాటలతో కాలక్షేపం చేసేవారు. పూర్వకాలం శివరాత్రి అంటే అదో పెద్ద వేడుక. ఈ మధ్య కాలంలో మిగిలిన రోజులకు శివరాత్రికి వ్యత్యాసం లేకుండా మారిపోయింది. అందుకే మళ్ళీ అలాంటి రోజులు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. భక్తి మార్గం వైపు నడిపించేందుకు తిరుపతిలో పలు కేంద్రాల్లో భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భక్తులంతా ఇందులో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లింగోద్భవ సమయం వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భజనలు నిర్వహించి అనంతరం ప్రసాద వితరణ చేయనున్నారు. తిరుపతి మహతి క్షేత్రంలో ఎం సరళ బృందంతో శివస్తోత్ర పారాయణం, జి ప్రభాకర్ శర్మ ఆధ్వర్యంలో పురాణ ప్రవచనం, జయంతి సావిత్రి నేతృత్వంలో భక్త సిరియాల హరికథ, సి హరినాథ్ ఆధ్వర్యంలో మోహిని భస్మాసుర నృత్య రూపకం, సాంప్రదాయ పాఠశాల విద్యార్థినుల ఆధ్వర్యంలో శివ భజనామృతం ఉంటుంది. కపిలతీర్థం వద్ద వి ప్రసన్నలక్ష్మి బృందం ఆధ్వర్యంలో శివస్తోత్ర పారాయణం, ఆముదాల మురళి ఆధ్వర్యంలో పురాణ ప్రవచనం, వై వెంకటేశ్వర్లచే సతీ తులసి హరికథ, సిహెచ్ జగదీష్ ఆధ్వర్యంలో లింగోద్భవ వైభవం నృత్య రూపకం, సంప్రదాయ పాఠశాల విద్యార్థుల ఆధ్వర్యంలో శివ భజనామృతం చేపట్టనున్నారు. అన్నమాచార్య కళామందిరంలో జి ఇందిరారాణి బృందంతో శివస్తోత్ర పారాయణం, వి నిర్మలాబాయితో పురాణ ప్రవచనం, సిహెచ్ అజయ్ కుమార్ బృందం ఆధ్వర్యంలో పార్వతీ పరిణయం నృత్య రూపకం, జె కృష్ణ కుమారితో పార్వతీ పరిణయం హరికథ, సంప్రదాయ పాఠశాల విద్యార్థినులచే శివ భజనామృతం కార్యక్రమాలు నిర్వహిస్తారు. రామచంద్ర పుష్కరిణి వద్ద జె రాజకుమారి బృందంతో శివస్తోత్ర పారాయణం, కె నారాయణరావుతో పురాణ ప్రవచనం, సి సాయి కిషోరి బోస్ ఆధ్వర్యంలో శివలీలలు నృత్య రూపకం, ఎం రాముడు ఆధ్వర్యంలో భక్త కన్నప్ప హరికథ, సంప్రదాయ పాఠశాల విద్యార్థినులచే శివ భజనామృతం నిర్వహిస్తారు. శివ పంచాక్షరి స్తోత్రం ఓం నమః శివాయ, శివాయ నమః ఓం, ఓం నమః శివాయ, శివాయ నమః ఓం, నాగేంద్రహారాయ త్రిలోచనాయ, భస్మాంగరాగాయ మహేశ్వరాయ, నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ, తస్మై నకారాయ నమః శివాయ, మందాకిని సలిల చందన చర్చితాయ, నందీశ్వర ప్రమదనాద మహేశ్వరాయ, మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ, తస్మై మా కారాయ నమః శివాయ, శివాయ గౌరీ వదనాంశ బృంద, సూర్యాయ దక్షాధ్వర నాశకాయ, స్త్రీ నీలకంఠాయ వృషభధ్వజాయ, తస్మై శ్రీ కారాయ నమః శివాయ, వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య మునీంద్ర దేవార్చిత శేఖరాయ, చంద్రార్క వైశ్వాన్వర లోచనాయ, తస్మై వకారాయ నమః శివాయ, యజ్ఞస్వరూపాయ జటాధరాయ, పినాకహస్తాయ సనాతనాయ, దివ్యాయ దేవాయ దిగంబరాయ, తస్మై యకారాయ నమః శివాయ, పంచాక్షరమిదం పుణ్యం య పఠేచ్చివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే.